లావణ్య ఇంకొక అలిగేషన్ చేస్తుంది, మీ అబ్బాయి పార్టీస్కి వచ్చిన తర్వాత ఆ కూల్ డ్రింక్స్లో డ్రగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మత్తులోకి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయే వాళ్ళని ఒక హిడెన్ కెమెరాలు పెట్టి ఫిజికల్గా హెరాస్ చేస్తున్నాడు అనేటువంటి ఒక అలిగేషన్ ఆమె చేస్తుంది. సో దీనికి ఏం చెప్తారు? డ్రగ్ ఇచ్చి అసలు డ్రగ్ అలవాటు ఉంటే కదా, అంతకుముందు అలవాటు ఉండి అంతకుముందు ఇలా ఇచ్చి ఉంటే అంతకుముందే బయటపడేవాడు కదా. గుంటూరులో రోజు నేను ఇంట్లో ఉంటాను, నాతో పాటు వాడు ఇంట్లో ఉంటాడు. అప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడికి రాగానే వాడు డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలు ఇచ్చి, అమ్మాయిలు ఎవరు వచ్చారు? ఏ అమ్మాయిలు వచ్చారు? ఈ అమ్మాయే వచ్చింది ఇక్కడికి, వీడి దగ్గరికి. ఈ అమ్మాయి వీళ్ళందరూ మరి ఇప్పుడు ఈ అమ్మాయే వీళ్ళ ఇంటికి వచ్చింది, వీళ్ళే పార్టీ చేసుకు మందు తాగారు. తాగినప్పుడు మందు తాగినప్పుడు అప్పుడు డ్రగ్స్ ఏమి లేదు, అప్పుడు మందు తాగారు. వీళ్ళు ఏదో నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది, ఏళ్ళుతో పెట్టుకోనో మరి ఎట్లనో తీసుకొని దాంట్లో ఏయో సీక్రెట్స్ వీడియో, గర్ల్ ఫ్రెండ్ వీడియోస్ ఫోటోలు ఉన్నాయి అన్నారు కదా. ఆ ఫోటో అవన్నీ తీసుకొని ఇంకా అప్పటి నుంచి బ్లాక్మెయిల్ స్టార్టింగ్ చేసింది. హార్డ్ డిస్క్ విషయం మీద మీరు ఏం క్లారిటీ ఇస్తారు మస్తాన్ సాయి తల్లిగా? హార్డ్ డిస్క్ తీసుకొచ్చి ఆ అమ్మాయి 3 నెలలు అయింది. ఏమున్నాయి అని అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు, వాళ్ళ వైఫ్ వీడియోలు ఉన్నాయని ఆ రోజు వాడు చెప్పాడు. మేము అడిగినా కూడా అదే చెప్పాడు. హార్డ్ డిస్క్లో ఉన్నాయి ఏంటంటే అది ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకొచ్చి ఈ అమ్మాయి అందులో ఏమి ఎక్కించిందో ఇప్పుడు అనేది కోర్టు వాళ్ళు చూస్తారు. ఆ అమ్మాయి ఎక్కించిందా లేదా అనేది మనకైతే తెలియదు. హార్డ్ డిస్క్లో 4 అమ్మాయిలు మాత్రమే ఉన్నాయి. 3 లేదా 4 మాత్రమే. అది కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు కూడా, మేము ఇష్టపూర్వకంగా తీసుకున్నాము అని. ఇంకొక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, ఇదే అమ్మాయి వాళ్ళ నాన్నని ఆ అమ్మాయిని బెదిరిస్తే ఇదే నార్సింగ్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు ఇంతవరకు అధోగతి లేదు. కానీ ఇదే లావణ్య పెడితే మట్టు నిమిషాల మీద తీసుకెళ్తారు. ఇన్ని కేసులు మీ అబ్బాయి మీద ఉన్నాయి, అటు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, అటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేసు మీద కొంచెం ఫోకస్ అయితే చేశారు. సో వాళ్ళకేం చెప్తారు? వాళ్ళు న్యాయం చేస్తారమ్మా, కోర్టు ఉంది, న్యాయం చేస్తుంది. పోలీసు వాళ్ళు కూడా న్యాయమే చేస్తారు. కేసు చిక్కుముడి ఒక్క 5 నిమిషాల్లో ఇవ్వగలరు. ఎందుకంటే ఎవరిది తప్పు ఎవరిది ఇదనేది ఈ 2023 నుండి ఇప్పటి వరకు 4 కేసులు పెట్టినవి కూడా ఈ అమ్మాయి పెట్టింది. ఇవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా వాళ్ళు పోలీసు వాళ్ళు 1 గంట స్పెండ్ చేస్తే చాలు, మొత్తం బయటకు వస్తాయి. మస్తాన్ సాయి మాత్రం మనతో ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. మీ అబ్బాయి హార్డ్ డిస్క్లో ఇంతమంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అంతమంది అమ్మాయిల వీడియోలు లేవమ్మా, వాళ్ళ వైఫ్ది ఉన్నాయి అంట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఉందంట. అంత మట్టుకే అవి కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం తీసుకున్నారంట వీడియోలో, ఫోటోలు అంత అవి. అంతేగాని 800 మంది, 1000 మంది, 500 మంది, 300 మంది, 200 మంది, 100 మంది ఏఈ లేవు అంట. కాకపోతే ఒకే అమ్మాయితో ఆడియో కాల్లో మాట్లాడిని, వీడియో కాల్లో మాట్లాడినవి అవి ఉన్నాయి అంట 100 వీడియోలు. 50 రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా అనేది మామూలుగా వీడియో, అదే మ్యూడ్ వీడియోలు కాదు, మామూలుగా అమ్మాయితో ఫోన్లో మాట్లాడేది వీడియో కాదు. మ్యూడ్ వీడియోలు అన్నది వాళ్ళ వైఫ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏవో ఉన్నాయి అంట అవి. అంత మటుకి రికార్డ్ చేసుకోవడం కూడా తప్పే కదా. తప్పేనమ్మా, ఆ తప్పు వల్లే ఈ శిక్ష అనుభవిస్తున్నాడు. వాడు అనుభవించేది కాక మేము అనుభవిస్తున్నాం. అది ఎప్పుడో వాడు తీసుకుని ఆ ఫోన్లో అట్లా ఉండిపోయి అవి ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఎట్లా పరిచయం మస్తాన్ సాయికి లావణ్యకి ఇద్దరికి? ఏమంటే వీడు అప్పటికి తెలియదు, ఫస్ట్లో తెలియదు. తర్వాత మా అబ్బాయి ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాడు 2022లో. మా అబ్బాయి బీటెక్ చేశాడు, తర్వాత ఐఐటి చేశాడు. తర్వాత చేసినాక అది సాఫ్ట్వేర్, ఐఐటి కాన్పూర్లో అది
అది కంపెనీ ఏదో సాఫ్ట్వేర్ది కంపెనీ నాకు పేర్లు అవి తెలియదులే, అయ్యే పెట్టుకున్నాడు. పెట్టుకొని అది స్టార్ట్ చేసి వర్క్ జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు ఇట్లాగా వచ్చారనమాట ఇంటికి పార్టీ. ఎలాగంటే ఉనీత్ రెడ్డి ద్వారా పరిచయం, ఆ చింటూ ద్వారా. ఉనీత్ రెడ్డి కూడా డ్రగ్ పెడ్లరే కదా, మరి అతను ఏమన్నా డ్రగ్ పార్టీస్ నిర్వహిస్తున్నటువంటి అనుమానం అప్పుడు రాలేదా? లేదమ్మా, అసలు మామూలుగా ఉండేవాడు. మా అబ్బాయి మా గుంటూరు అబ్బాయే కదా, మామూలుగా ఫ్రెండ్స్గా చిన్నప్పటి నుంచి తెలుసు, అలా ఉండేవాళ్ళు. రాస్తారని మా ఆయన కాదు, మా తమ్ముడు అన్నది ఆ రోజున. మీ అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేసింది లావణ్య అంటే ఏం చెప్తారు? మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంట, లేకపోతే 12 కోట్లు అడిగింది, తర్వాత 8 కోట్లకు వచ్చింది, తర్వాత ఇప్పుడు మొన్న 50 లక్షలు వచ్చింది. డబ్బు కోసమే ఇదంతా లావణ్య చేస్తుందంటారా? నాకు చాటింగ్ చేసిందమ్మా, చాటింగ్ చేస్తుంది. అర్ధరాత్రి పూట 1:30 నుండి 2:30 మధ్య వరకు చాటింగ్ చేసేసిద్ది. అది మళ్ళీ పొద్దున కల్లా తీసేసిద్ది. ఆ చాటింగ్ దాదాపు ఒక్క మెసేజ్ కాదమ్మా, 30-40 మెసేజ్లు చేసిద్ది. ఇట్లా వరుసగా చేసిద్ది, మళ్ళీ తెల్లారి తీసేసిద్ది. కొన్ని ఉన్నాయి, కొన్ని నేను నాకు ఏం చెప్తుంది దాంట్లో? కేవలం డబ్బుల గురించేనా, ఇంకా ఏదైనా వేరే సబ్జెక్ట్ రిలేటెడ్ మాట్లాడుతుంది? మీ శవం కావాలి, మీ దర్గా లేకుండా చేస్తాను, మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తాను, వచ్చేస్తున్నా, మీడియం తీసుకుని అక్కడికి వస్తున్నా. ఉనీత్ రెడ్డి కూడా డ్రగ్ పెడ్లరే కదా, మరి అతను ఏమన్నా డ్రగ్ పార్టీస్ నిర్వహిస్తున్నటువంటి అనుమానం అప్పుడు రాలేదా? లేదమ్మా, అసలు మామూలుగా ఉండేవాడు. మా అబ్బాయి మా గుంటూరు అబ్బాయే కదా, మామూలుగా ఫ్రెండ్స్గా చిన్నప్పటి నుంచి తెలుసు, అలా ఉండేవాళ్ళు. తర్వాత వాడు అంతకుముందు ఆ అమ్మాయితో షార్ట్ ఫిల్మ్లు తీశాడంట. ఉనీత్ రెడ్డి ఆ అమ్మాయి ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు. అట్లా పరిచయం అయ్యి తర్వాత వీడికి పరిచయం అయింది ఈ లావణ్య అనే అమ్మాయి. ఎలా పరిచయం అయిందంటే, వీళ్ళు ఇంటికి వచ్చారు ఇక్కడ రాజతరుణ్, లావణ్య, ఇంకొంతమంది సినిమా యాక్టర్లు, కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి మా అబ్బాయి హైదరాబాద్లో, మేము గుంటూరులో ఉన్నాం, మా అబ్బాయి హైదరాబాద్లో వాళ్ళ స్టాఫ్ వాడు ఉంటున్నారు. ఆ ఉండే ఇంటికి వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు పార్టీ చేసుకుని అట్లాగా రాజతరుణ్ కూడా ఉండి, తర్వాత రాజతరుణ్ వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయిను ఇంకొక అమ్మాయి ఇద్దరు ఉండిపోయారంట. ఉండిపోతే ఇంకా వీళ్ళు ఉండిపోయినప్పుడు వీడు నిద్రపోతున్నప్పుడు ఆ ఫోన్ ఏదో యాక్సెస్ తీసుకుంది. ఆ అమ్మాయికి అది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏంటిది, అందరు ఫోన్లు తీసుకోవటం, చెక్ చేసుకోవటం. అది అందరూ చెప్పిన విషయమే. ఇప్పుడు అంతకుముందు ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ చెప్పారు కదా. మొన్న చెప్తూ తనకేమైనా మీరే బాధ్యులు, అంటే మస్తాన్ సాయి పేరెంట్సే బాధ్యులు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. సో నిజంగానే మీరు బాధ్యత వహిస్తారా ఆమెకి ఏమన్నా అయితే? మేము అలాంటి వాళ్ళని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అమ్మా. ఆ అమ్మాయి పోలీసు వాళ్ళని కానీ మీడియా వాళ్ళని కానీ అందరినీ నేను మేనేజ్ చేస్తాను అంటుంది. ఆ రోజు ఆడియో కాల్ వచ్చింది, జైలుకి మాట్లాడి, సాయి నేను ఆపిచ్చేసాను, మీడియా ఇంక రేపటి నుండి రాదని అని చెప్పింది. ఆ అమ్మాయి ప్రతిదీ కూడా ఫోటో క్రియేట్ చేస్తుంది. అబ్బాయి బయటపడటానికి ఆ అమ్మాయి చుట్టూ ఉన్న కొన్ని ఎవిడెన్స్ తీసుకొని వచ్చి అవన్నీ ఒక డేటాలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆ అమ్మాయి వచ్చి దొంగతనంగా చేసుకొని అవి నీకు ఇచ్చేస్తానని చెప్పి ఇప్పుడు ఇరికిచ్చింది. కేవలం మా అబ్బాయి 2023 ముందు ఈ 33 సంవత్సరాలు కదా, 33 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు, పెట్టి కేసు కానీ ఏ కేసు లేదు. 2023 మార్చి పెట్టిన కేసు కూడా అది ఆ అమ్మాయి వివరంగా చెప్పింది. అవి కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఫస్ట్ ఫోన్ లాక్కున్నాడనేది, తర్వాత అబ్బాయిని పెళ్లి చేసుకోమని లావణ్య
కొద్ది పెళ్లి చేసుకోవాలనింది. నేను అన్నాను, ఎందుకమ్మా పెళ్ళైన కుర్రోడి ఎమ్మట పడతావు, మీ ఆయన్ని మీ అమ్మని పిలిపించమ్మా, మీ ఫోన్లు మీకు ఇస్తానని చెప్పి నేను 24 నిమిషాలు రికార్డ్ చేశాను ఆ అమ్మాయి మాట్లాడతాం.